ఆనందంగా ఉండాలంటే డబ్బులు ఉండాలి లేదా ఆస్తులైనా ఉండాలి. కానీ నిజంగా ఆనందంగా ఉండడానికి నువ్వు ఉంటే సరిపోదా? డబ్బులు ఆస్తులు నువ్వు ఆనందంగా ఉండి కూడా సంపాదిస్తావు కదా. లేదు అట్లా కాదు అంటే తీరా అంతా సంపాదించినాక నువ్వు చనిపోతే వేరొకరు వంచుకుంటుంటే చూసుకుంటా మళ్ళా బాధనే పడతావు. అవును కరెక్టే, రేపటి నుంచి నేను ఇంకే పని చేయ, హ్యాపీగా ఉండుడే నా పనిగా అని అంటారు కొందరు. అది కూడా పాయింటే, కానీ ఏ పని చేయకుండా కాదు. మనం చేసే ఏ పనిలోనైనా ఒక లెవెల్ ఆఫ్ కష్టం ఉంటుంది. దైవానుగ్రహం వల్ల గొప్ప విషయం ఏంటంటే ఆ కష్టాన్ని నువ్వు ఆనందంగా చేస్తావా, బాధతో చేస్తావా, భరించుకుంటూ చేస్తావా అనేది మనకే వదిలేసాడు. ఇన్ని చెప్తున్నా నేను చేసేది కూడా అదే. అంటే నాకు వర్కౌట్ కాకపోవచ్చు, కానీ నీకైతే ఉండొచ్చు. ప్రయత్నించు.